గుడ్ మార్నింగ్. నేను రవిశంకర్ వెళ్ళ. సమకాలీన అంశాలు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు, జాతీయ అంతర్జాతీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. పోలవరం నల్లమల సాగర్పై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్కు విచారణ అర్హత లేదు అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసిన పరిస్థితి సార్. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ పిటిషన్ను ఉపసంహరించుకుంది. నీటి హక్కుల సాధన కోసం అన్ని స్థాయిల్లో పోరాటం చేస్తాం, కృష్ణా గోదావరి జలాల్లో ఒక్క నీటి బొట్టును కూడా వదులుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. బయట ఒకసారి ప్లే చేయండి. సిడబ్ల్యూసి ముందు పాలమూరు రంగారెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్తుంది. కృష్ణా నదిపై అన్ని ప్రాజెక్టులు అబ్జెక్షన్ చెప్పారు, గోదావరి నదిపై అన్ని ప్రాజెక్టులు అబ్జెక్షన్ చెప్పారు. మరి వాళ్ళు చెప్పిన దానికి చేసిన దానికి తేడా ఉందని మాత్రం స్పష్టంగా తెలియజేస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నదీ జలాల్లో, గోదావరి నదీ జలాల్లో మన నీటి వాటాని, మన నీటి హక్కులు కాపాడడానికి అన్ని ఫోరంలో, అన్ని స్థాయిలో మరి పోరాటానికి కొనసాగిస్తామని గైడ్ లైన్స్ వయోలేట్ చేశారని చెప్పి కూడా సుప్రీంకోర్టుకి తెలంగాణ న్యాయవాది అభిషేక్ సింఘ్వి తెలియజేయడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టులో మా అబ్జెక్షన్స్ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ కి తెలియజేశాము. సుప్రీం కోర్ట్ హెస్ అడ్వైజ్ దట్ మీరు ఆర్టికల్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కింద మా ముందుకు వచ్చారు. ఆర్టికల్ 32 బదులు మీరు ఆర్టికల్ 131 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆ ఫామ్ లో రండి, సూట్ ఫామ్ లో రండి అని చెప్పి సుప్రీం కోర్ట్ అడ్వైజ్. దాని ప్రకారము మేము ఇమ్మీడియట్ గా ఆర్టికల్ 131 ప్రకారం సూట్ వేసి ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై ఇంజంక్షన్ అడగబోతున్నాము. ముఖ్యమంత్రులు వారి మాటలతో అందరం ఏకీభవిస్తున్నాం. అయినా సరే వాస్తవంగా ఆ ప్రాజెక్ట్ కి టీడబ్ల్యూ అనుమతి లేదు, నీటి కేటాయింపు లేదు, ఏ అనుమతులు లేవు. కానీ మరి తెలంగాణ నీటి హక్కులు కాపాడుకోవడానికి మేము లీగల్ సేఫ్ గార్డ్స్ కూడా తీసుకుంటున్నాము. గోదావరి జలాల్లో గాని, కృష్ణా నదీ జలాల్లో గాని ప్రతి నీటి బొట్టు, ప్రతి చుక్క కాపాడుకోవడానికి, మన నీటి హక్కులు కాపాడుకోవడానికి అన్ని స్థాయిల్లో కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పి నేను మనం చేస్తాను. సుప్రీంకోర్టు నిర్ణయంపై మాజీ మంత్రి హరీష్ రావు కూడా రియాక్ట్ అయ్యారు సార్. ఇది ఖచ్చితంగా ఏపీకి సహకరించడమే, విచారణార్హత లేని పిటిషన్ వేసి ఏపీకి సహకారం అందించారు, తెలంగాణ ప్రయోజనాలను తొంగలో తొక్కారు అంటూ హరీష్ రావు మాట్లాడారు. హరీష్ రావు విచారణ అర్హత లేనటువంటి పిటిషన్ వేసి మరొకసారి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు నీళ్లలో తీరని ద్రోహం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ డిస్మిస్ చేయడము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి మేము సూట్ రూపంలో వస్తామని చెప్పడం అంటేనే ఇది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పూర్తి వైఫల్యం. అదేవిధంగా గతంలో మీరు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకం మీద ఆంధ్రప్రదేశ్ రైతులతో కేసు వేయించి అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీడ్ అయి ఆనాడు మన పాలమూరు ఎత్తిపోతల పథకం మీద స్టే తెచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి మీరు పెట్టుకున్న మీ కాంగ్రెస్ ఎంపీ, మీ న్యాయవాది సింఘ్వి గారికి ఈ మాత్రం విషయం తెలియదా? అంటే ఈరోజు మీరు కావాలని ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క బలహీనమైనటువంటి రిట్ పిటిషన్ వేసి తెలంగాణ ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేశారు. ఈ మాత్రం దానికి సూటు బూటు వేసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీళ్ల మంత్రి ఢిల్లీ దాకా పోవాల్సిన అవసరం ఉందా? ఢిల్లీ దాకా పోయి ఏం చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? వేసిన రిట్ పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసి సూటు వేస్తాము అన్నారు. సూట్ అంటే మనకు తెలియదా? ఆ సూటు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక 4 రాష్ట్రాల మధ్య మేము సూటు వేస్తాము అంటే అది ఇప్పట్లో అయ్యేది కాదు. ఇంకా అది సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి పెండింగ్ లో పడిపోతుంది. అంటే పరోక్షంగా గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు మీరు సహకరిస్తా ఉన్నారు. పరోక్షంగా ఇంకా ఆ ప్రాజెక్టు మీరు పూర్తి చేసుకోండి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు సహకరించినటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు అన్ని స్థాయిలో పోరాటం చేస్తాము, ఒక్క నీటి బొట్టును కూడా వదలము అని చెప్పి. హరీష్ రావు అంటూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి సహకారం చేస్తూ ఉన్నారు, విచారణ అర్హత లేని పిటిషన్ వేశారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏంటి అంటే ఇందులో ఒకటి పాలిటిక్స్, రెండు లా. పాలిటిక్స్ సహజంగానే ఎవరు తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు, ఎవరు తెలంగాణకు న్యాయం చేస్తున్నారు అన్నది నెరేటివ్. బీఆర్ఎస్ బిల్ చేయాలనుకునే పొలిటికల్ నెరేటివ్ ఏంటంటే తెలంగాణకు అసలు సిసలు కాన్ఫిడెన్స్ ఇచ్చేది, ఇలా కాపాడేది బీఆర్ఎస్ మాత్రమే. తెలంగాణ సై బీఆర్ఎస్కు మాత్రమే ఉంటుంది, తెలంగాణ ప్రయోజనాలు బీఆర్ఎస్ మాత్రమే కాపాడుతుంది
అనే పొలిటికల్ నెరేటివ్ బీఆర్ఎస్ చెప్పదలుచుకుంది. హరీష్ రావు మాటల్లో అది ప్రధానమైంది. సో దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి తెలంగాణకు అన్యాయం చేసింది. అందులో రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సాన్నిహిత్యం తెలంగాణకు అన్యాయం చేస్తుంది అన్నది ఇది పొలిటికల్ నెరేటివ్. సహజంగా దాన్ని కౌంటర్ చేస్తూ కాంగ్రెస్ మా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం, అందుకే మీరు గమనించండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్నాడు. మీరు సాధారణంగా ఈ సీనియర్ మంత్రులు బైట్స్ ప్లే చేయండి, ఎక్కడ ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి పేరు చెప్పరు. రాజశేఖర రెడ్డి టైంలో ప్రతి 5 సెకండ్లకు ఒక్కసారి రాజశేఖర రెడ్డి పేరు చెప్పేవాళ్ళు. మేము కౌన్సిల్లో చూసేవాళ్ళం. మా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి అని దాదాపు ఎవ్రీ మినిట్లో ఒక 2 సార్లు చెప్పేవాళ్ళు. ఇప్పుడు సీనియర్ మంత్రులు ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ముఖ్యమంత్రి అని అంటారు కానీ రేవంత్ రెడ్డి అన్న పదం వాడరు చాలాసార్లు, మీరు పాత బయట చూడండి. కానీ ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్నాడు. అంటే బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పైన ఇటు రేవంత్ రెడ్డి పైన పర్సనల్గా తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్నారన్న నెరేటివ్ బిల్డ్ చేయదలుచుకున్నారు కనుక దానికి కౌంటర్ చేస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్. ఇది పాలిటిక్స్. ఈ పాలిటిక్స్ సహజంగానే ఉంటుంది, ఇక్కడే కాదు ఆంధ్రాలో కూడా. మీరు ఇక్కడ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నేను ఆపించాను రాయలసీమ ఎత్తిపోతల పథకం అనడంతోనే మీరు చూశారు కదా, అక్కడ ఆంధ్రప్రదేశ్లో దాని ప్రకంపనలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి వెంటనే కర్రలు రాళ్ళు పట్టుకుని చూడు తన మిత్రుడి కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలని తాకట్టు పెట్టారని చంద్రబాబు నాయుడు పైన విరుచుకుపడ్డారు కదా వైసీపీ. సో 2 రాష్ట్రాల్లోనూ మేమంటే మేమే రాష్ట్రాన్ని కాపాడుతాం, మా ప్రత్యర్థులు రాష్ట్రాన్ని ద్రోహం చేస్తారు. ఇది పొలిటికల్ నెరేటివ్. కానీ అసలు లీగల్ అంశం ఏంటి? సుప్రీంకోర్టులో జరిగింది ఏంటి? పిటిషన్ కొట్టివేశారు అంటే 2 రకాలు. ఒకటి, పిటిషన్లో వ్యక్తం చేసిన అంశాలను సుప్రీంకోర్టు న్యాయ విరుద్ధము అని కొట్టివేయలేదు. 2, అంటే సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే మీరు ఈ పిటిషన్లో వ్యక్తం చేసిన అంశాలన్నింటినీ కూడా కలుపుకొని ఇంకో రూపంలో రండి అన్నారు. అంతే, టెక్నికాలిటీ. ఇట్ ఈస్ ఎసెన్షియలీ టెక్నికాలిటీస్. ఆర్టికల్ 32 కింద కేసు వేస్తావా, ఆర్టికల్ 131 కింద కేసు వేస్తావా అన్నదే పాయింట్. ఆర్టికల్ 131 అంటే ఏంటిదంటే ఆర్టికల్ 131 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వివిధ రాష్ట్రాల మధ్య ఉండే అంతర్రాష్ట్ర విభేదాలపైన కోర్టుకు వెళ్ళడం. అంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వివాదాలున్నా, రాష్ట్రాల మధ్య వివాదాలున్న ఆర్టికల్ 131 కింద సుప్రీంకోర్టుకి వెళ్తారు. కానీ తెలంగాణ వెళ్ళింది ఆర్టికల్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. దీన్ని కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటారు. అంటే ఎవరైనా తమ హక్కులకు భంగం వాటిల్లింది అంటే ఒక పౌరుడు కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టులో ఆర్టికల్ 32 కింద నా హక్కుల్ని కాపాడే విధంగా ఆదేశాలు జారీ చేయమని వెళ్ళడం. సో మరి ఆర్టికల్ 32 కింద ఎందుకు వెళ్ళారు? ఆర్టికల్ 131 కిందనే మొదలే కేసు వేసి ఉంటే అసలు ఈ ప్రాబ్లమే వచ్చేది కాదు కదా అనే క్వశ్చన్ వస్తుంది. దానికి హరీష్ రావు బయటలో ఉంది కదా, ఆర్టికల్ 131 అనే సూటు, అది తేలేదే కాదు. బహుశా అదే కారణాన ఆర్టికల్ 32 కింద ఒక ప్రయత్నం చేసి ఉండాలి తెలంగాణ ప్రభుత్వం. సో ఆర్టికల్ 32 కింద చేస్తే అన్మెయింటైనబుల్ కాదు ఇది అని సుప్రీంకోర్టు అంటూ మీరు ఇవే అంశాలను ఆర్టికల్ 131 కింద రైజ్ చేయండి అని చెప్పింది సుప్రీంకోర్టు. సేమ్ అంశాలే, అందువల్ల అంశాలను కొట్టివేయలేదు. తెలంగాణ అభ్యంతరాలని సుప్రీంకోర్టు కొట్టివేయలేదు. తెలంగాణ అభ్యంతరాలు ఏంటి? 80 TMCs గోదావరి నుంచి కృష్ణాకు డైవర్ట్ చేసి ఆ మేరకు కృష్ణాలో ఆ నీటిని వాడుకోవాలి అన్నదానికి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు ఉన్నాయి. కానీ పోలవరం నల్లమల సాగర్ లింక్ కెనాల్ ద్వారా 200 TMCని ఆంధ్రప్రదేశ్ డైవర్ట్ చేస్తుంది. ఇది మా నీటి హక్కులకు భంగం వాటిల్లుతున్నది అనేది తెలంగాణ వాదన. ఆ వాదనను ఎక్కడా సుప్రీంకోర్టు కొట్టివేయలే. ఆ వాదనపై ఈవెన్ విచారణ లేదు, కొట్టివేయడం ఎక్కడిది? ఆ వాదన ఏ కేసు రూపంలో రావాలి అనే సాంకేతిక అంశం పైన ఆర్టికల్ 132 ఆర్టికల్ 32 కాదు ఆర్టికల్ 131 కింద రండి అన్నారు. దానికి కూడా రీజనింగ్ ఇచ్చారు సుప్రీంకోర్టు జడ్జెస్. ఈ కేసులో మీరు గోదావరి నదీ జలాల్ని తెలంగాణకు అన్యాయం జరుగుతోంది, ఆంధ్రప్రదేశ్ ఎక్కువ వాడుకుంటోందని మీరు ఆరోపిస్తున్నారు. కానీ ఈ గోదావరి నదీ జలాలు కేవలం ఆంధ్ర తెలంగాణ పంచుకోవు, దీంట్లో కర్ణాటక ఉంటుంది, మహారాష్ట్ర కూడా మహారాష్ట్ర ఉంటుంది దీనికి. మరి మీరు ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదు కదా, కృష్ణా నది అయితే కర్ణాటక కూడా ఉంటుంది.
అంతర్రాష్ట్ర నీటి అంశాల్లో తెలంగాణ ఆంధ్ర మాత్రమే కాదు, గోదావరిలో అదనంగా మహారాష్ట్ర ఉంటుంది, కృష్ణాలో అదనంగా కర్ణాటక కూడా ఉంటుంది. మరి ఆ రాష్ట్రాలకు కూడా అందులో భాగం కదా, ఎందుకంటే ఇది గోదావరి నీటిని వాడుకోవడం కదా అని సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీరు ఈ ఆర్టికల్ 32 విషయానికి వచ్చినప్పుడు ఇతర రాష్ట్రాల వాదాలు వినరాదు. ఎందుకంటే తెలంగాణ మా హక్కులకు భంగం వాటిల్లని ఆంధ్రప్రదేశ్ పైన ఆరోపణ. ఇట్ ఈస్ ఎ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్ర. సుప్రీంకోర్టు ఏమన్నది, మరి గోదావరి అనేది మీ ఇద్దరి మధ్య కాదు కదా, మహారాష్ట్ర కూడా ఉంది కదా, మరి ఆ మహారాష్ట్ర వాదాలు కూడా వినాలి కదా. అందుకొరకు దీన్ని సివిల్ సూట్ ఆర్టికల్ 131 కింద రండి అన్నారు. ఇందులో ఏముంది, ఓన్లీ ప్యూర్లీ టెక్నికాలిటీస్ కదా. ఆర్టికల్ 131 అయినా ఆర్టికల్ 32 అయినా సుప్రీంకోర్టు విచారిస్తుంది. ఇది ఓన్లీ ఫామ్ పైన గొడవ ఇష్యూ తప్ప కంటెంట్ పైన ఇష్యూ కాదు. ఇక తర్వాత దీన్ని అందుకే ఈ విమర్శలు వస్తాయనే అభిషేక్ సింగ్ మాన్వి ఆ పదాలు ఏం వాడతారన్న దానిపైన కూడా సుప్రీంకోర్టులో నిన్న అన్నారు. ముందు సుప్రీంకోర్టు డిస్మిస్ ద పిటిషన్ అంటే తెలంగాణ తరఫు లాయర్ అభిషేక్ సింగ్ మాన్వి వాదించింది అంటే, మీరు డిస్మిస్ అన్న పదం వాడితే అది చాలా సెన్సిటివ్గా ఉంటుంది, డిస్మిస్ అన్న పదం వాడకని మేము విత్డ్రా చేసుకుంటాం, మేము విత్డ్రా చేసి ఇంకో ఫామ్లో వస్తాం, విత్డ్రాకి అనుమతి ఇవ్వండి అన్నారు. అప్పుడు సుప్రీంకోర్టు ఆ పదాన్ని మార్చి డిస్పోజ్ ఆఫ్ యాజ్ విత్డ్రాన్ అన్నది. చాలా చూడండి, డిస్మిస్ కొట్టివేయడం కాదు, అసలు కొట్టివేసింది అని తెలుగులో ట్రాన్స్లేషన్ వచ్చింది మనకు. డిస్మిస్ అంటే కొట్టివేయడం, డిస్పోజ్ ఆఫ్ అంటే దానికి పూర్తి చేసింది అంతే. ఇట్ ఈస్ నాట్ డిస్మిస్. అసలు తెలుగు పేపర్లు ఇచ్చిన ట్రాన్స్లేషనే తప్ప, అసలు సుప్రీంకోర్టు వాడిన పదానికి భిన్నమైన పదాలు వాడారు. ఇట్ ఈస్ నాట్ డిస్మిస్. మీరు చూడండి liveLaw.in డిస్పోజ్ ఆఫ్ యాజ్ విత్డ్రాన్ దీనికి ఉన్న జరగాన్. మీరు దీంట్లో కూడా ఉంది, ఈనాడు లోపలికి వెళ్ళండి స్టోరీలో అదే ఉంది, నేను చెప్పేదే ఉంది. కానీ డిస్మిస్ అంటే కొట్టివేయడం కదా, అదే ఇంగ్లీష్లో తెలుగు ట్రాన్స్లేషన్ చేశారు. కొట్టేసిన సుప్రీంకోర్టు అని కొట్టివేయలేదు, దాన్ని ఆ పక్క పూర్తి చేసింది. డిస్పోజ్ ఆఫ్ అంటే ఏంటిది, ఆ పనిని పూర్తి చేయడం. డిస్మిస్ అంటే ఏంటిది, ఆ పనిని తిరస్కరించడం. సో డిస్మిస్ అండ్ ప్రోగ్రామ్ అంటే ఆ ప్రోగ్రామ్ కొట్టివేయడం, డిస్పోజ్ ఆఫ్ ప్రోగ్రామ్ అంటే ఆ ప్రోగ్రామ్ పూర్తి చేయడం. సో డిస్మిస్ అన్న పదం వాడకుండా సుప్రీంకోర్టు డిస్పోజ్ ఆఫ్ అంటే ఈ కేసును అంటే ఆర్టికల్ 32 కింద ఇచ్చిన పిటిషన్ను పూర్తి చేసి దాన్ని ఇంకో ఫామ్లో రావడానికి అనుమతించింది. ఇందులో ఏం జరిగింది, దీంతో ఇప్పటికిప్పుడే తెలంగాణ ప్రయోజనాలు ఎక్కడ నాశనమైనా నాకు అర్థం కాని విషయం. పాలిటిక్స్ నాకు సంబంధం లేదు, ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ లా. ఇట్ ఈస్ నాట్ డిస్మిస్, ఇట్ ఈస్ డిస్పోజల్ ఆఫ్. మీరు సుప్రీంకోర్టు liveLawలో ఉంది చూడండి. తెలంగాణ ఇదే కేసు పైన సుప్రీంకోర్టు ఏమన్నదో. liveLaw, బార్ అండ్ బెంచ్ అని 2 ఆథెంటిక్ వెబ్సైట్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో, హైకోర్టు జడ్జిమెంట్ల పైన నేను అందులో చదివి చెప్తున్నాను. సో ఈవెన్ ఈనాడు వార్త స్టోరీలో కూడా ఉంది, నేను మిగతా పేపర్లు పూర్తిగా చూడలేదు కానీ మిగతా పేపర్లో ఉండుంటుంది. సో అందువల్ల ఇది కేవలం టెక్నికాలిటీ. ఆర్టికల్ 32 కింద వస్తావా, ఆర్టికల్ 131 కింద వస్తావా అనేది. ఆర్టికల్ 32 కింద వస్తే మేము దీన్ని విచారించలేము, ఎందుకంటే ఇది మీ 2 రాష్ట్రాల ఇష్యూనే కాదు, వేరే రాష్ట్రాలకు కూడా ఇమిడి ఉన్నాయి కనుక. మీరు ఆర్టికల్ 131 కింద వస్తే వేరే రాష్ట్రాలను కూడా మేము ఇందులో వాళ్ళ అభిప్రాయాలు కూడా అడగటానికి అవకాశం ఉంటుందని. మరి ఈ మాత్రం తెలంగాణకు తెలియదా? బహుశా తెలిసి కూడా ఆర్టికల్ 32 కింద పోయి ఉండాలి. ఎందుకంటే ఆర్టికల్ 131 కింద పోతే లేట్ అవుతుంది. ఆర్టికల్ 32 డైరెక్ట్ నాకు అన్యాయం జరిగింది, నా హక్కులో భంగపడలేదు, నన్ను కాపాడండి అని వెళ్ళడం. సో బహుశా ఆ స్పీడ్ ఆఫ్ జస్టిస్ ఉంటుంది కనుక ఆర్టికల్ 32 కింద వెళ్ళి ఉండాలి. సో అందువల్ల ఇట్ ఈస్ ప్యూర్లీ ఎ టెక్నికాలిటీ. తెలంగాణ ప్రభుత్వ వాదన ఏంటి, సెక్షన్ 84(3)(ii) అలాగే సెక్షన్ 85(8)(d) ఈ 2 సెక్షన్ల ప్రకారం, సెక్షన్ 84 and 85 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం అంతర్రాష్ట్ర డైమెన్షన్ ఉన్న నదీ జలాలపైన ఏ ప్రాజెక్టులు కట్టాలన్నా దానికి సంబంధిత వాటర్ బోర్డ్, ఇప్పుడు గోదావరి అయితే గోదావరి రివర్ వాటర్ బోర్డ్, కృష్ణా అయితే కృష్ణా రివర్ వాటర్ బోర్డ్, అలాగే సెంట్రల్ వాటర్ కమిషన్, ఇలా సంబంధిత అనుమతులు తీసుకునే కట్టాలి అని ఉంది. సో ఇది సెక్షన్ 84, సెక్షన్ 85ను ఉల్లంఘిస్తూ ఆంధ్రప్రదేశ్ పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచింది అన్నది తెలంగాణ అబ్జెక్షన్. ఆంధ్రప్రదేశ్ అబ్జెక్షన్ ఏంటి, మేము టెండర్లు పిలిచింది ప్రీ ఫీజిబిలిటీ స్టడీ కొరకే తప్ప ప్రాజెక్ట్ నిర్మాణానికి కాదు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదన. బట్ ఏదైనా దీనిపైన ఫస్ట్ సుప్రీంకోర్టు విచారణ చేపట్టినప్పుడే ఈ ప్రశ్న రైజ్ చేసింది. ఆర్టికల్ 132 కింద కాదన్నా, ఆర్టికల్ 131 లేదు, ఇవన్నీ పక్కకు పెట్టి మీరు 2 రాష్ట్రాలు మాట్లాడుకొని పరిష్కరించుకుంటాయా? మా సలహా అయితే 2 రాష్ట్రాలు మాట్లాడుకొని పరిష్కరించండి అని కూడా అన్నారు.
ఎట్లా సుప్రీంకోర్టు కేసే ఒక పైనే రాజకీయ పార్టీలు పోటాపోటీగా రాజకీయాలు చేసే సమాజంలో మనం ఉన్నాం. కాంపిటేటివ్ పాలిటిక్స్ సమాజంలో మనం ఉన్నాం. ఇక్కడైనా అక్కడ తెలంగాణ అయినా ఆంధ్ర అయినా అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇదే పని చేస్తారు, అనుమానమే లేదు. అలాంటప్పుడు ఇది రెండు రాష్ట్రాలు కూర్చొని పరిష్కరించుకోవడం అసలు సాధ్యమే కాదు. అందువల్ల కొటేషన్ ఇంకా మార్గం లేదు. సో ఇప్పుడు ఆర్టికల్ 30 దాని మీద అభిషేక్ సింగ్ మనం చెప్పాడు, ఆల్రెడీ ఆర్టికల్ 131 కింద కూడా పిటిషన్ రెడీగా ఉంది, దాన్ని మేము వెంటనే పెడతామని. అంటే చాలా సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు ఉదాహరణకు నేను అంటాను, రవిశంకర్ గారు మీరు నేను 1+1 ఇంకోరు ఉండకూడదు, ఈ అంశం పైన మన ఇద్దరమే మాట్లాడదామని నేను అంటా. మీరేమంటారు? సార్ మీది మన ఇద్దరమే అంటున్నారు, కానీ పలానా రాజకీయ పార్టీ ఇలా అన్నది అనే అంశం పైన మనం చర్చిస్తున్నాం కనుక ఆ పార్టీ ప్రతినిధి కూడా ఒకరు ఉంటే బాగుంటుంది సార్, ఒక ప్యానల్ డిస్కషన్ లాగా ఉంటే బాగుంటుంది మీరు అంటారు. సో డిస్కషన్ అంశం పైన కాదు తేడా. డిస్కషన్ నేను నా ఒక్కరితోనే మాట్లాడాలా, ఇంకో ప్యానల్ ఇంకోరు ఉండాలా? అప్పుడు నేనంట ప్యానల్లో ఒక గెస్టే కాదు రవిశంకర్, మీరు ఒక్కరే యాంకర్ సరిపోరు, ఇంకొక యాంకర్ కూడా ఉంటే మంచిగా ఉంటుంది నేను అంటాను. ఇది టెక్నికాలిటీ. అంటే ఒక్క యాంకర్ ఉండాలా, ఇద్దరు యాంకర్ ఉండాలా, ఒక్క గెస్ట్ ఉండాలా, ఇద్దరు గెస్ట్ ఉండాలా. సబ్జెక్ట్ మీద డిస్ప్యూటే కాదు, సబ్జెక్ట్ మీద డిస్కషన్ రెడీ, కానీ దాన్ని ఏ రూపంలో డిస్కస్ చేయాలనే పాయింట్. ఇక్కడ కూడా అంతే. ఇక తెలంగాణ ప్రభుత్వం రైజ్ చేసిన అబ్జెక్షన్లను సుప్రీంకోర్టు కొట్టివేయలేదు అని చెప్పి సుప్రీంకోర్టు అబ్జెక్షన్ రైట్ అని కూడా అనలేదు. సుప్రీంకోర్టు తెలంగాణ రైజ్ చేసిన అబ్జెక్షన్ పైన విచారించనని ఎక్కడా చెప్పలేదు. విచారిస్తాను, కానీ ఆర్టికల్ 32 కింద కాదు, ఆర్టికల్ 131 కింద వస్తే విచారిస్తాను, చర్చిస్తాను టాపిక్, కానీ ఒక్క గెస్ట్ కాదు, ఇద్దరు గెస్ట్లు ఉంటే చర్చిస్తాను అన్నది అంతే. దీంట్లో ఏం గుణబొంతరాలు బద్దలయ్యేది ఉంటుంది ఇట్లా.